దీన్ని స్వస్థపరచలేము, ఆయన స్వస్థపరుస్తారు. ఈ యువకుడు బ్రతకడు, అవకాశం లేదు, హృదయం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినది. నా 14వ ఏట వైద్యులు చెప్పారు, స్పెషలిస్టులు చెప్పారు, బాబు చనిపోతాడు, కొద్ది రోజులే, ఇంటికి తీసుకెళ్లి చూసుకోండి అన్నారు. అయినా వాళ్ళు చెప్పిన 50 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంతో ఉన్నాను. ఎలా ఈ కార్యం జరిగింది? యేసు! ఆయన అద్భుతాల దేవుడు. ఆకాశం భూమిని సృష్టించిన దేవుడే మనిషిగా అవతరించి వచ్చారు మీకోసం. మనసులో సమాధానం ఉందా? ప్రశాంతత ఉందా? లేదా ఏదో ఒక పాప భయం మిమ్మల్ని భయపెడుతోందా? తప్పు చేశామన్న మనసాక్షి బాధ పెడుతోందా? మీకొక రక్షకుడు ఉన్నారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీ అందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలుపుకుంటున్నాం. క్రీస్తు పుట్టిన ఈ రోజున దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సంతోషం వద్దు అని చెప్పేవారు ఈ లోకంలో ఎవరూ ఉండరు. ఒక మనిషిని సంతోషపెట్టే విషయాలు వాడి చుట్టూ ఎన్నున్నా కూడా వాళ్ళకి అది నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. నిజమైన సంతోషం ఎవరిస్తారో తెలుసా? మనల్ని సృష్టించిన, మన కోసం మనిషిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తే మనకి నిజమైన సంతోషాన్ని ఇస్తారు. ఈ శుభవార్త మిమ్మల్ని జీవిస్తుంది. ఇప్పుడు సహోదరుడు మోహన్ సి లాస్రస్ గారు యేసుక్రీస్తు శుభవార్తని మీతో పంచుకుని మీ ఆశీర్వాదాల కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మనం తెలుసుకున్న విధంగా మందను కాపలా కాసేవారు రాత్రి సమయంలో మందలను కాపలా కాస్తూ ఉన్నారు. మందలకి ఆపద రాకూడదు, దుష్ట జంతువులు వచ్చి వాటిని పట్టుకొని పోకూడదు. దానికోసం వాళ్ళందరూ మెలకువగా ఉండి కాపలా ఉన్నారు. వారికే ముందుగా యేసు యొక్క పుట్టుక వార్త తెలియజేయబడింది. ప్రకాశవంతమైన వెలుగు చీకటిగా ఉండే ఆ పరిస్థితిలో రాత్రి సమయములో అనుకోకుండా ప్రకాశవంతమైన వెలుగుని చూస్తున్నారు. అక్కడికొక దేవదూత వచ్చి నిలబడ్డాడు. సడన్ గా ఆకాశంలో కంటికి ముందుగా ప్రక్కనే ప్రకాశవంతమైన వెలుగును చూసిన వెంటనే వారిలో ఒక భయం వస్తుంది. అప్పుడు దేవుని దూత, పరలోకం నుండి ఆ వార్తను తీసుకొచ్చిన వాడు, యేసుక్రీస్తు పుట్టుక సువార్తను వారికి చెప్పడానికి మిక్కిలి సంతోషాన్ని ఏర్పరచు శుభవార్త, అంటే సకల జనానికి, ఈ బెత్లెహేంలో ఉన్న ప్రజలకి మాత్రము కాదు, ఈ కాపరులకు మాత్రము కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న సకల జనుల కొరకు ఒక సంతోషకరమైన వార్త పరలోకం నుంచి పంపించబడింది. దేవుడే ఈ దేవుని దూతను పంపి ఈ వార్తను చెప్పిరా అని చెప్పి దూతను పంపియున్నారు. ఆయన వచ్చి నిలబడి ఆ కాంతిని చూసినప్పుడు శుభవార్తను తీసుకొచ్చిన ఒక దేవుని దూత, వీళ్ళకి అది తెలియదు. ప్రకాశవంతమైన వెలుగు, అలా చూస్తున్నారు. కొత్తగా వారిలో భయం వచ్చిన వెంటనే దేవుని దూత ముందుగా చెప్పే వాక్యాన్ని చూడండి. భయపడకుండా ఉండండి, ఫియర్ నాట్, భయపడకండి. నేను మీకు చెడు వార్తను తీసుకురాలేదు, శుభవార్తను తీసుకువచ్చాను. మిమ్మల్ని భయపెట్టే ఒక వార్త తీసుకురాలేదు, మిమ్మల్ని సంతోషపెట్టే ఒక వార్త తీసుకొచ్చాను. మిమ్మల్ని సంతోషపెట్టే వార్త తీసుకొచ్చాను. నేనుగా ఏదో ఒక విషయం చెప్పడానికి రాలేదు. పరలోకంలోని దేవుడు ఆ వార్తను చెప్పే విధంగా నన్ను పంపించి ఉన్నారు. అందువల్ల మీరు భయపడకుండా ఉండండి. ఆ విధంగా చెప్పుటను మనము చూస్తున్నాము. ఈరోజు ఈ లోకంలో చూడండి, ఎక్కడ చూసినా భయము, ప్రజలలో ఒక భయము, భయపడే పరిస్థితులు పెరుగుతూ ఉండడాన్ని మనం చూడగలుగుతున్నాము. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. ఆ వార్తల్ని మనము చూస్తున్నాము. ఒకరోజు ఆ వార్త వచ్చి, ఆ భయం వచ్చి, కొన్ని రోజుల తర్వాత అదంతా సర్దుకున్న తర్వాత మళ్ళీ భయపెట్టే ఒక వార్త వస్తుంది.
ఈ విధంగానే మనము గత 2 ఏళ్లుగా వార్తలను వింటూ ఉన్నాము. బయటికి దాన్ని చూపించలేకపోయినను మనిషి మనసులో బాధ పెడుతూ ఉన్నది ఈ భయము, ఈ పరిస్థితుల గురించి ఒక భయము. ఇంకోవైపు చూశారంటే ప్రకృతి వల్ల ఎన్నో రకాల వినాశనాలు, వర్షం వస్తే ఒక భయము. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవే, ఇప్పుడే కదా చూస్తున్నామని చెబితే మనం చివరి కాలంలోకి వచ్చేశాము. దేవుని రాక సమీపంలో ఉన్నది. ఇక ఈ విధంగానే ఉంటుంది. చివరి కాలము ఈ విధంగానే ఉంటుంది. చివరి కాలంలో, దేవుని రాక కాలంలో లోకంలో ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితిలో దేవుడేం చెబుతున్నారు? ఒక్కొక్క దేశంలో ఉన్న ప్రజలు ఒక్కొక్క రకమైన భయములో పీడించబడుటను మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ పరిస్థితిలో నాయకులు చెప్పనివ్వండి, లోకంలోని ప్రజలు చెప్పనివ్వండి, డాక్టర్లు చెప్పనివ్వండి, శాస్త్రవేత్తలు చెప్పనివ్వండి, WTO చెప్పనివ్వండి, మనల్ని సృష్టించిన దేవుడేం చెబుతున్నారు? అదే ముఖ్యము. సృష్టించిన దేవుడు చెప్పే మాటే నిలకడగలది, మనల్ని బలపరచగలది, మనల్ని శక్తివంతంగా మార్చగలది. భయపడే ఈ పరిస్థితుల్లో దేవుడు ఒక మాట చెబుతున్నారు, భయపడకుండా ఉండండి. హల్లెలూయా! ప్రతి ఒక్కరిని చూసి చెబుతున్నారు, కుమారా నువ్వు భయపడకు, నా కుమార్తె నువ్వు భయపడకు. వాళ్ళు ఆ విధంగానే చెబుతారు, వాళ్ళు ఆ విధంగానే వార్తల్ని చెబుతుంటారు. ఎందుకంటే లోకంలో జరిగేదాన్ని బట్టి వాళ్ళు చెబుతారు, అంతే. ప్రపంచంలో ఏం జరుగుతుందో అదే వాళ్ళు చెప్పగలరు, అంతే. ఈ ఆపద వస్తుంది, ఈ మహమ్మారి వస్తుంది, ఇటువంటి మరణాలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ బాధ పెడతాయి అని వాళ్ళు అవి మాత్రమే చెప్పగలరు. కానీ మిమ్మల్ని సృష్టించిన దేవుడగు నేను చెబుతున్నాను, భయపడకుండా ఉండండి. హల్లెలూయా! భయపడకుండా ఉండండి. ఇది దేవుడు మీకిచ్చే సువార్త, క్రిస్మస్ సువార్త, ప్రజలందరికీ మిక్కిలి సంతోషాన్ని ఏర్పరిచే శుభవార్త. లూకా 1వ అధ్యాయము 13వ వచనములో యేసు పుట్టడానికి ముందు యోహాను మార్గాన్ని సిద్ధం చేయడానికి పుట్టాలి, ఒక ప్రవక్తగా అతను వచ్చి జన్మించి తీరాలి. దానికి జకరియా, ఎలిజబెత్ కుటుంబం ఎంచుకొనబడినది. జకరియా ఒక ఆచార్యుడు, దేవుని యొక్క సేవకుడు. వాళ్ళిద్దరూ యెహోవాకి భయపడి నడుచుకునే వాళ్ళు. ఇప్పుడు దేవుడు జకరియాని కలవడానికి దేవుని దూతను పంపుతున్నారు. అక్కడ యెహోవా దూత వచ్చి నిలబడిన వెంటనే ఆ పరిచారకుడు దేవుని దూతను చూసి సంతోషించలేదు. వాడు చెప్పేదాన్ని చూసి సంతోషపడలేదు. అతనిలో ఒక భయము వస్తుంది. అందువల్ల దేవుని దూత చెబుతున్నాడు, నువ్వు భయపడకు జకరియా, నీ విన్నపము ఆలకించబడింది. నువ్వు చాన్నాళ్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, చాలా రోజులుగా నువ్వు నీ భార్య ప్రార్థిస్తూ ఉన్నారు కదా, నువ్వు ఆ ప్రార్థనను మర్చినా దేవుడు మరువలేదు. నువ్వు భయపడకు, నీ విన్నపము ఆలకించబడింది అనే వార్తను చెప్పాడు. చూడండి, క్రిస్మస్ యేసు పుట్టడానికి సిద్ధము చేసే పనులను చేయడానికి దేవుని దూత దిగి వచ్చింది. జకరియా భయపడకు అని చెబుతున్నాడు, పేరు చెప్పి మరీ చెబుతున్నాడు, నువ్వు భయపడకు, నీ మొర ఆలకించబడింది అని. ఈరోజు అదే దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారా నువ్వు భయపడకు, నా కుమార్తె నువ్వు భయపడకు, నీ మొర ఆలకించబడింది. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? భయపడవద్దు అని వాక్యము మళ్ళీ 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 మనకి క్రిస్మస్ దినములలో చెప్పబడుటను లేఖనం నుంచి మీరు గమనించండి. లూకా 1వ అధ్యాయము 30వ వచనములో అదే దేవుని దూత కన్య మరియాని కలుస్తున్నారు. యవ్వన స్త్రీగా ఉన్న మరియాని వచ్చి కలవడానికి దేవుని దూత వచ్చి నిలబడినప్పుడు ఆశీస్సులు తెలుపుతున్నాడు. కృప పొందినదానా నువ్వు చల్లగా ఉండు, యెహోవా నీతోనే ఉన్నారు అని. ఆమె మనసులో ఒక కలత, ఈ ఆశీస్సులు ఎటువంటివో అనేటటువంటి ఒక కలత కనిపిస్తోంది. దేవుని దూత చెబుతున్నాడు, నువ్వు భయపడకు, నువ్వు దేవుని వద్ద కృప పొందావు. మరియా నువ్వు భయపడకు. చూడండి, ఆమె పేరు చెప్పి దేవుని దూత చెబుతున్నాడు, నువ్వు భయపడకు. ఈరోజు పరలోకం నుంచి అది దేవుడు ఇచ్చే తీసుకురాబడ్డ వార్త. దేవుని దూత తానుగా వచ్చి ఏది మాట్లాడలేదు. పరలోకపు దేవుడు ఏది చెప్పమంటున్నారో ఆ వార్తను తీసుకురావడమే ఆ దేవుని దూత యొక్క పని. వాడు వచ్చి చెబుతున్నాడు, మరియా నువ్వు భయపడకు. ఆ విధంగా ఆమెలో పరిస్థితుల గురించి భయము, ఆ వార్తను విన్న వెంటనే ఒక భయము, ఇది ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అన్న ఒక కలత. అప్పుడే దేవుడు చెబుతున్నారు, మరియా నువ్వు భయపడకు. ఆ విధంగా అదే దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు,
ఈ మాటలు వింటున్న మిమ్మల్ని చూసి, ఇంట్లో ఉన్నటువంటి మిమ్మల్ని చూసి, మీరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమార్తె నువ్వు భయపడకు, నా కుమారుడా నువ్వు భయపడకు అని మిమ్మల్ని చూసి నేరుగా దేవుడు చెబుతున్నారు. ఎందుకు దేవుడు మళ్ళీ మళ్ళీ అలా చెబుతున్నారు? 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం చెబుతోంది, భయము దండనతో కూడినది. ఈ భయం మనల్ని దండిస్తుంది, మనకి నీరసం వచ్చేలా చేస్తుంది. ఈ భయము మన యొక్క చదువుని చెడగొడుతుంది, పనిని చెడగొడుతుంది, బిజినెస్ని చెడగొడుతుంది, ఏకాగ్రతను చెడగొడుతుంది. ఈ భయం ఉంటే మీరు దేన్ని కాన్ఫిడెంట్గా చెయ్యలేరు, దేనిలోనూ దృష్టి పెట్టలేరు. ఆ భయం మిమ్మల్ని కట్టేస్తుంది. సాతాను పథకం ఏంటంటే సంఘాన్ని భయపెట్టాలి. జైల్లో వేసేస్తాం, అరెస్టు చేస్తాము, జైల్లో వేసేస్తాము, వేయించు, జైల్లో పునరుజ్జీవనం వస్తుందిగా, ఎక్కడ వేసినా మేము ప్రార్థిస్తాం కదా, జైల్లో పునరుజ్జీవనం వస్తుంది కదా, ఖైదీలు రక్షింపబడతారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షింపబడతారు కదా, హల్లెలూయా. అపవాది మనల్ని భయపెట్టేటటువంటి పనులే చేస్తూ ఉంటాడు చివరి కాలములో. అందుకే దేవుడు మళ్ళీ మళ్ళీ ఈ వార్తను చెప్పమంటున్నారు, భయపడకండి దేవుని పిల్లల్లారా. మీరు భయపడకుండా ఉండాలంటే విశ్వాసంలో దృఢంగా ఉండాలి. దేవుని మీద ఉన్న విశ్వాసములో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దానికే మీ ప్రార్థన, మీ లేఖనం చదవడము, పరిశుద్ధాత్మలో ప్రార్థించే ప్రార్థన. అందులో స్ట్రాంగ్గా ఉన్నారంటే భయం మనసులో రాదు. ఉత్తర ఇండియాకి పరిచర్య కోసం మిషనరీలో ఉండే చోటుకి వెళ్ళాను. గుజరాత్ అనే ప్రదేశంలో సింహాలు సంచరించే అడవులు ఉన్నాయి. సింహాలు, లయన్స్ సంచరించే అడవులు. అటువైపు జీపులో వెళుతుండగా మిషనరీలు చెప్పారు, అన్నగారు రాత్రిపూట ఈ వైపు రాలేము అని. పగటిపూట చీకటి పడ్డానికి ముందు ఇది క్రాస్ చేయాలి, ఇది అడవి అన్నారు. ఎందుకంటే ఇది సింహాలు సంచరించే అడవి, రాత్రిపూట అలో చెయ్యరు కూడా. అప్పుడు ఒకతను అందులో ఒక మాట చెప్పారు, ఆదివాసులు, ఈ ఆదివాసుల్లో క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు కొత్తగా రక్షింపబడి ఇప్పుడే వచ్చారు. వాళ్ళ సంఘానికి వచ్చి ఒక ఆదివాసీ సాక్ష్యం చెప్పారట. ఆ మిషనరీస్ చెప్పారు, చాలా సాధారణంగా ఆదివాసీ సాక్ష్యం చెప్పారండి. నాకు ఆశ్చర్యం వేసింది, ఏం సాక్షి అని అడిగాను. ఆ ఆదివాసీ ప్రజలు కొండలలో, అడవుల్లో జీవిస్తూ ఉంటారు. ఒక మార్కెట్కి అందరూ కలిసి ఒక మార్కెట్కి వస్తూ ఉంటారట. 30 మంది 40 మంది కలిసి వచ్చి మార్కెట్లో సామాన్లన్నీ కొనుక్కొని చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ కలిసే వెళతారు, ఎందుకంటే ప్రమాదకరమైన అడవి, సింహాలు సంచరించే అడవి, చీకటి పడేలోపు దాటి వెళ్ళిపోవాలి. అందువల్ల అందరూ కలిసి వచ్చి సామాన్లు కొనుక్కొని వెళ్ళిపోతారట. అలా ఒక రోజున వాళ్ళందరూ వచ్చారు, సామాన్లందరూ కొనుక్కున్నారు, బయలుదేరుతున్నారు. ఒక 30-40 మంది మూటలు తల మీద పెట్టుకున్నారు, బయలుదేరదామా అని అడిగారు. ఒకరు మాత్రం, అతను విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి, అతను ఇంకో 2-3 సామాన్లు కొనుక్కోవాలి. అందరూ నిలబడి ఉన్నారు, మీరు వెళ్ళండి నేను వస్తాను, ఒక 5 నిమిషాలే కొనుక్కొని వస్తాను, మీరు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు బయలుదేరిపోయారు. ఇతడికి కాస్త లేట్ అయిపోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన ఒంటరిగా ఆ సామాన్లన్నీ తల మీద పెట్టుకుని అలా నడుచుకుంటూ వస్తున్నాడు. అడవిలో ఒంటరిగా. ఇతనితో వచ్చిన వాళ్ళందరూ ఒక టీంగా వెళ్ళిపోయారు. ఈయన ఒంటరిగా వస్తూ ఉంటే సడన్గా సింహం గర్జించే శబ్దం వినిపించింది. తల మీదేమో మూట ఉంది. సడన్గా సింహం గర్జించే శబ్దం విని చూస్తే ప్రక్కనే 10 అడుగుల దూరంలో ఒక సింహం నిలబడి అతన్ని చూస్తోంది. అడవిలో ఆ విధంగా ఒక సింహం మన ముందు ఉంటే మనకి ఎలా ఉంటుంది? చేతులు కాళ్ళు వణుకుతాయా? లేదా యేసు యేసు అని అరిసేటప్పటికీ ఆ శబ్దానికి సింహం చంపేస్తుంది. అవునా? ఎలా భయపెట్టేటటువంటి కార్యము కదా, నిజంగా జరిగింది ఇది. ఆ సింహమేమో అతన్ని అలా చూస్తూ ఉంది. ఇతడు చూస్తే భయపడనూ లేదు, వణికిపోనూ లేదు. విశ్వాసి వణికిపోడు, భయపడనూ లేదు, వణికిపోలేదు. తల మీద మూట, అదే చోట అలాగే మోకాలు వేశాడట. మోకాలు వేసి యేసు, చూడండి మీరు సృష్టించిన సింహము నాకు అడ్డంగా కూర్చుని ఉంది, కొంచెం దాన్ని అట్టు పొమ్మనండి, నేను వెళ్ళాలి కదా. అదే విశ్వాసం అండి, సింపుల్ ఫెయిత్. మనం చాలా కష్టపడుతూ ఉన్నాం. కొత్తగా రక్షింపబడి వచ్చిన వాళ్ళందరూ కూడా యేసు మీద సింపుల్ ఫెయిత్. అతను ఒక ఆదివాసి అండి. అతను సింపుల్గా చెప్పాడు, దేవుడా మీరు సృష్టించిన సింహం నాకు దారికి అడ్డంగా ఉంది, కొద్దిగా దాన్ని అటువైపుకు పొమ్మనండి, నేను నా ఊరికి వెళ్ళాలి కదా అన్నాడట. ఈ ప్రార్థనను విన్న వెంటనే దేవుడు అక్కడి నుంచి ఏం చెప్పి ఉంటారు? సింహం, నా మనిషికి దారివ్వు. అది లేచి అలా తానుగా అడవిలోకి వెళ్ళిపోయింది. అతను అలా వచ్చేశాడు, ఏం జరగలేదు. ఆదివారం పూట సాక్ష్యం చెప్పే సమయంలో లేచి సాక్ష్యం చెప్పాడట. ఏం జరగనట్టు సింహం ఎలా వచ్చింది, నేను దాని ముందు వచ్చాను,
ఇలా ఓ చిన్న ప్రార్థన చేశాను, అది లేచి వెళ్ళిపోయింది, నేను నడుచుకుంటూ వచ్చాను అని సాక్ష్యం చెప్పాడట. మనమైతే వెంటనే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వాలని 1కి 10 మార్చి మాట్లాడి, సింహం అలా వచ్చింది, ఇలా వచ్చింది, అలా ప్రార్థించాను, ఇలా ప్రార్థించాను, అది వెళ్ళిపోయిందని దాన్ని పెట్టుకుని ఒక పెద్ద బిజినెసే చేసేస్తాం కదా. అతను చాలా సింపుల్గా చెప్పాడు, ఇలా వెళ్ళిపోయిందండి విశ్వాసము. దేవుడు ఈ సింపుల్ ఫెయిత్నే ఎదురు చూస్తున్నారు. మన చుట్టూ ఏం జరిగితే ఏంటి, ఆయనకు తెలియకుండా అసలు ఏమీ కూడా జరగదు. హల్లెలూయా. ఇంతే నీ వయసు, నీ పరుగు అయిపోయిందంటే ఏ వ్యాధి సోకనక్కర్లేదు, టక్కుమని కూడా ప్రాణం పోవచ్చు. లేదు, నీకు ఇంకా 10 సంవత్సరాలు ఉన్నాయి, నువ్వు నా పరిచర్యను నెరవేర్చాలి, నా పథకం నెరవేరేంత వరకు కాలము ఉంది అంటే ఒమైక్రాన్ ఏంటి 3 కాదు, 4 కాదు, 5 కాదు కదా, 10 వేవ్స్ వచ్చినా కూడా ఏమీ జరగదు. హల్లెలూయా. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనే మనల్ని నడిపించువారు, మన జీవితం ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. సింపుల్ ఫెయిత్ అంటే విశ్వాసము. అదే దేవుడు చెబుతున్నారు. ఎందుకు భయపడుతున్నావు? విశ్వాసం గలవాడిగా ఉండు, విశ్వాసం గలదానిగా ఉండు. ఇదంతా నన్నేం చేయదని విశ్వసించు. ఈ భయము మనలో. ఒకసారి ఒక తండ్రి గారు, ఒక యవ్వన కుమారుడు, ఒక యవ్వన కుమార్తె కాలేజీలో చదువుతున్న పిల్లల్ని తీసుకుని నన్ను కలవడానికి వచ్చారు. ఆయన రూంలోకి ప్రవేశించిన వెంటనే ఏడుస్తున్నాడు చిన్నపిల్లాడిలాగా. అయ్యా కూర్చోండి, అలా కూర్చోబెట్టి కార్యమేంటని అడిగితే, నీ కూతురు కొడుకు కాలేజీలో చదువుతున్న పిల్లలు, ఆ తండ్రి అలా ఏడుస్తూ ఉంటే చిన్నపిల్లాడిలా ఆయన చూస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందయ్యా అని అడిగితే, నాకు భార్య లేదు, నా పిల్లలకి నేనే తల్లి తండ్రిగా ఉండి చూసుకుంటున్నాను. కాలేజీలో చదువుకుంటున్నారయ్యా. నాకు ఒక వ్యాధి, డాక్టర్స్ దగ్గరికి వెళితే చెప్పారు ఈ వ్యాధిని గుణపరచలేము అని. చచ్చే వరకు ఒక మందు, దాన్ని కంటిన్యూగా తీసుకోవాలి. అందువల్ల మేము ఇచ్చే మందుల్ని మీరు ఆపకూడదు, స్వస్థపరచలేము, ఏమైనా సరే జరగొచ్చు. వాళ్ళు ఉన్న పరిస్థితిని ఆయన దగ్గర చెప్పేశారు. ఎందుకంటే ఆయన జాగ్రత్తగా ఉండాలి కదా అని. అది అతనిలో ఒక భయాన్ని ఏర్పరిచింది. భయము, అతనిలో ఒక మరణ భయము. ఎందుకు ఆయనకు మరణ భయం? పిల్లలు అనాథలు అయిపోతారే, అలాగా పిల్లల్ని తలంచి ఏడుస్తున్నాడు. ఆ 2 పిల్లలు ఆ తండ్రిని అలా చూస్తున్నారు, తండ్రి ఇలా కన్నీరు కారుస్తున్నారు అని. నేను అతన్ని చూసి చెప్పాను, అయ్యా డాక్టర్సే కదా చెప్పారు ఇది స్వస్థపరచలేము అని. యేసు చెప్పారా? అయ్యో బాబు, ఇది పెద్ద వ్యాధి, దీనికి మందు కనిపెట్టలేదు, వైద్య ప్రపంచమే దీనికి మందు కనిపెట్టలేదు, నేనేం చెయ్యగలను, అందువల్ల ఏమి చెయ్యలేము అని యేసు చెప్పారా? అలా ఆలోచించాడు. యేసు కుదరదు అని చెప్పారా? అయ్యా మీరు నాకు సమాధానం చెప్పండి. ఈ వ్యాధిని స్వస్థపరచలేము అని యేసు చెప్పారా? లేదు. ఇంకెందుకు భయపడుతున్నారు? ఆయన గొప్పవారు. నేను చెయ్యలేనటువంటి ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు ఉన్నాయా అని ఆయనే అడిగారు. ఆయన స్వస్థపరచలేని వ్యాధి అంటూ ఒకటుందా? మీరు చెప్పండి. ఈ వ్యాధి యేసు స్వస్థపరచలేరు. అటువంటి లిస్ట్ ఏదైనా ఉందా? కొందరంటారు డయాబెటిక్ స్వస్థత పొందదని, అది చచ్చే వరకు మందులు వేసుకుంటూ ఉండాలి, స్వస్థత రాదు అని. యేసు చరిత్రను మార్చే దేవుడు. 15 సంవత్సరాలుగా షుగర్ డయాబెటిక్లో ఉన్నవారు ఇప్పుడు 10 ఏళ్లుగా షుగర్ లేదు, 5 ఏళ్లుగా షుగర్ లేదు. అలా ఎంతమంది సాక్షుల్ని మీ ముందు నిలపాలి? వాళ్ళు సంతోషంగా చెబుతున్నారు, యేసు నన్ను పూర్తిగా స్వస్థపరిచారు. వాళ్ళు జరిగింది చెప్తారు, నిజాన్ని చెబుతారు. ఎందుకంటే యేసు ప్రకృతిని మించిన కార్యాలను చేయువారు. అదే అద్భుతము. ప్రకృతిని మించిన కార్యమే అద్భుతము. అందువల్లే ఈ ప్రపంచంలో అవతరించిన యేసుకి ఒక పేరు, అద్భుతమైన వారు. ఆయన నామము అద్భుతమైన నామము. ఆయన అద్భుతాలను చేయువారు. ఇది స్వస్థపరచలేము, ఆయన స్వస్థపరుస్తారు. ఈ యువకుడు బ్రతకలేడు, అవకాశమే లేదు, హృదయం కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయినది. నా 14వ ఏట వైద్యులు చెప్పారు, స్పెషలిస్టులు చెప్పారు, ఈ బాబు చనిపోతాడు, కొద్ది రోజులే, ఇంటికి తీసుకువెళ్లి చూసుకోండి అన్నారు. అలా వాళ్ళు చెప్పినా సరే 50 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఆరోగ్యంతో ఉన్నాను. ఎలా ఈ కార్యం జరిగింది? యేసు ఆయన అద్భుతాల దేవుడు, ప్రకృతిని మించిన కార్యములు చేసే దేవుడు. మీ విశ్వాసం ఎక్కడా? దేవుడు అడుగుతున్నారు. విశ్వాసములో నిలకడగా ఉండండి.
విశ్వాసములో నిలకడగా ఉండాలి అంటే రాత్రింబవళ్ళు లేఖన వచనం యెహోవా వచనాన్ని ధ్యానించను మీలో విశ్వాసము పెరుగును. మీరు ప్రార్థించను ఆత్మలో నుండి ప్రార్థించను మీలో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసములో నిలకడగా ఉండండి. అందువల్లే దేవుడు చెబుతున్నారు, భయపడకండి. దేనికి భయపడుతున్నారు? నేనున్నాను అంటున్నారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. లూకా 1వ అధ్యాయము 30వ వచనములో కన్యమరియాకి ఈ వార్తను చెప్పడానికి వచ్చిన దేవుని దూత చెబుతున్నాడు, నువ్వు భయపడకు, దేవుని వద్ద కృపను పొందావు అనే మాటను చెబుతున్నాడు. అదేవిధంగా యేసు పుట్టిన వెంటనే దేవుని దూతలు ప్రత్యక్షమయ్యి కాపర్లను చూసి చెబుతున్నారు, భయపడకుండా ఉండండి. నాకు ప్రియమైన వారలారా, ఈ సంవత్సరం మొత్తం మీద బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఉపద్రవాల్లోనూ మిమ్మల్ని భయపెట్టే ఎన్నో పరిస్థితుల ద్వారా దాటి వచ్చి ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు చెబుతున్నారు, నువ్వు భయపడకు. ఎలాగండి భయపడకుండా ఉండడము? ఇటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని కలత చెందుతున్నారా? యేసయ్య 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు చెబుతున్నారు, నువ్వు భయపడకు, నేను నీతోనే ఉన్నాను. నువ్వెందుకు భయపడకూడదు తెలుసా? నేను తోడుగా ఉన్నాను. ఆకాశం భూమిని సృష్టించిన దేవుణ్ణి నేను నీతో ఉన్నాను. అందువల్ల నువ్వు భయపడకు అని దేవుడు చెబుతున్నారు. నాకు ప్రియమైన వారలారా, మీరు భయపడే కార్యములో దేవుడు ఈరోజు అద్భుతం చెయ్యబోతున్నారు. మీరు భయపడే పరిస్థితుల్ని ఆయన తలక్రిందులుగా మార్చబోతున్నారు. మీ ఇంటి కార్యము, మీ బిజినెస్ కార్యము, మీరు పనిచేసే చోట, మీ పిల్లల విషయంలో, ఏదో ఒక విషయంలో భయపెట్టేటటువంటి కార్యము మీ జీవితంలో అడ్డం వచ్చి ఉన్నది. అది తలుచుకుంటే భయం వస్తుంది. అందువల్ల రాత్రంతా నిద్ర పట్టట్లేదు. ఏం జరుగుతుందో అని కలత వస్తుంది. దేవుడు ఈరోజు ఆ కార్యంలో ఒక అద్భుతము చెయ్యబోతున్నారు. మీరు భయపడే విధంగా ఏది జరగబోయేది లేదు. దేవుడు మేలుగా మార్చివ్వబోతున్నారు. ఇప్పుడు మనం ప్రార్థిద్దామా? నాతో పాటు కలిసి ప్రార్థించే విధంగా మీ కుడి చేతిని ఇలా పైకెత్తండి. మీతో కలిసి నేను ఇప్పుడు ప్రార్థిస్తాను. తండ్రి, మీరు భయపడకండి అని మాకు వాగ్దానమిచ్చి మమ్మల్ని భయం నుండి విడుదల చేసి ఆశీర్వదించాలనుకుంటున్నారు. ఆ ప్రేమను తలంచి మీకు స్తోత్రములు. ఇప్పుడు తండ్రి, ఈ భయం నుంచి విడుదల కావాలి, ఈ భయం కార్యము తొలగిపోవాలి అని ఎవరెవరు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. నజరేయుడగు యేసు నామము ద్వారా భయపెట్టే ఆత్మలు తొలగిపోవును గాక. యేసు నామమున భయపెట్టే పరిస్థితులు మారిపోవును గాక. యేసు నామమున భయాలు తొలగి మేలైన కార్యాలు మీ పిల్లలకి ఏర్పడును గాక. ఏ కార్యాన్ని తలుచుకుంటూ భయపడుతున్నారో ఆ కార్యంలో అద్భుతము చెయ్యండయ్యా. కార్యాన్ని మార్చి ఇవ్వండయ్యా. ఈ బిడ్డలు యెహోవాని స్తుతించి సంతోషపడి ఆనందించే విధంగా ఒక అద్భుతాన్ని యెహోవా చెయ్యాలయ్యా. మీరు తాకినందుకు, అద్భుతము చేసినందుకు స్తోత్రములు. వారి అవసరాలను తీర్చండి. మంచి సుఖాన్ని, బలాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. పిల్లల్ని చదువులో ఆశీర్వదించి హెచ్చించండి. యేసుక్రీస్తు నామమున వారు ఎదురుచూసే కార్యములో అద్భుతాలను చేసి ఆనందింపజేయండి. దేవుని గాయపడిన హస్తము తాకుతున్నందుకు, అద్భుతాలు చేయు ప్రేమ కొరకు మీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ మీ ప్రసన్నత పిల్లలతోనే ఉండి వారిని నడిపించాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లని మాకు తెలియచేయడం మర్చిపోకండి. దేవుని కృప మీ అందరిపైన ఉండుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.